హే గైస్, ఎలా ఉన్నారు? పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని మన పెద్దవాళ్ళు అంటారు. అలాంటిది ఒక పెద్ద టెంపుల్, పర్ఫెక్ట్ డీటెయిలింగ్, పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ తో 1200 సంవత్సరాల క్రితం కట్టడం. అడిగితే ఇల్లు కట్టి చూడు అంటాను, ఎందుకంటే ఇల్లు కట్టడం అనేది ఎంత కష్టమో నాకు రీసెంట్ గా అర్థమైంది. సో ఒక మంచి ఇల్లు కట్టడానికి మనం ఇన్ని కష్టాలు పడతాం. అలాంటిది ఒక పెద్ద టెంపుల్, పర్ఫెక్ట్ డీటెయిలింగ్, పర్ఫెక్ట్ ఇంజనీరింగ్ తో 1200 సంవత్సరాల క్రితం కట్టడం, అది కూడా ఒక సింగిల్ స్టోన్ తో. పాసిబుల్? నో మెషిన్స్, నో బ్లూ ప్రింట్స్, జస్ట్ మనుషులు వాళ్ళ చేతులతో, గుండెల్లో భక్తితో ఒక ఇంపాసిబుల్ విజన్ తో కట్టిన టెంపుల్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఆ టెంపుల్ పేరు కైలాస టెంపుల్. మహారాష్ట్రలోని ఎల్లోరా కేవ్స్ లో దాగున్న ఈ హిస్టారికల్ మాన్యుమెంట్ ని లార్డ్ శివాకి అంకితం చేశారు. కానీ దీని వెనక ఉన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. ఈ టెంపుల్ ని కట్టడానికి రాళ్ళు, సిమెంట్లు వాడలేదు. ఒక పెద్ద కొండని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కొండ ఎంత పెద్దదనేది కరెక్ట్ గా ఎవరికి తెలియదు. కానీ ఆర్కియాలజిస్టులు వేసే అంచనా ప్రకారం ఆ కొండ హైట్ 10 ఫ్లోర్స్ బిల్డింగ్ అంత హైట్. దాని వెడల్పు ఒక ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉండొచ్చంట. ఈ పెద్ద కొండని పైనుంచి చెక్కుకుంటూ కిందకి వెళ్ళి ఈ టెంపుల్ ఏర్పడేలా చేశారు. అసలు వింటుంటేనే మైండ్ పోతుంది కదా. అట్ ది సేమ్ టైం ఎన్నో క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఒక పెద్ద రాయితో ఈ మాస్టర్ పీస్ని ఎవరు చేశారు? దీనికి ఫుల్ ప్రూఫ్ ప్లానింగ్ ఇచ్చింది ఎవరు? ఇంత పెద్ద కొండని చెక్కినప్పుడు వచ్చిన వేస్ట్ రాక్ని ఎలా బయటికి తీశారు? 1200 సంవత్సరాల తర్వాత కూడా ఇది చెక్కు చెదరకుండా ఎలా ఉంది? దీనిని నిజంగా మనుషులే కట్టారా లేదా ఏలియన్స్ కట్టాయా? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. చాలామంది ఈ ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్స్ ఏవి అంటే ఒక లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్లో గీజా పిరమిడ్స్, ఇంగ్లాండ్లోని స్టోన్ హెంజ్, మెక్సికో పిరమిడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఉంటాయి. కానీ నా దృష్టిలో ఈ లిస్ట్లో కైలాస టెంపుల్ ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్యూర్లీ బికాస్ ఆఫ్ హౌ ఇట్ వాజ్ మేడ్. దాన్ని కట్టిన విధానం ఒక్కటి చాలు ఇది ఎంత గొప్ప కట్టడం అని చెప్పడానికి. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్కి 30 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరా విలేజ్ ఉంది. ఇక్కడే ది గ్రేట్ కైలాస టెంపుల్ని నిర్మించారు కాదు, చెక్కారు. నేను ఎందుకు పదే పదే చెక్కారు అంటున్నానో మీకు వీడియో పూర్తిగా చూసాక అర్థమవుతుంది. అండ్ నేను ఈ టెంపుల్ గురించి తెలుసుకున్నాక ఎంత ఎక్సైట్ అయ్యారో మీరు కూడా అంతే ఎక్సైట్ అవుతారు. ఇన్ కేస్ మీరు ఎక్సైట్ అయితే దాన్ని లైక్ రూపంలో తెలపండి. సో లార్డ్ శివాకి అంకితం చేస్తూ తయారు చేసిన ఈ టెంపుల్ ఎంట్రన్స్ గోపురంతో స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నంది మండపం, సభా మండపం, ఆ తర్వాత గర్భగృహం. ఈ గర్భగృహం హైట్ వచ్చేసి 107 ఫీట్ టాల్ ఉంటుంది. టెంపుల్లో ఇది హైయెస్ట్ పాయింట్. సో ఏ కొండ నుంచి అయితే టెంపుల్ని చెక్కారో ఆ మౌంటైన్ హైట్ 107 ఫీట్ టాల్ ఉండి ఉండొచ్చు. ఇంకన్నిటికంటే హైలైట్ అండ్ ఈ టెంపుల్లో నన్ను బాగా ఇంప్రెస్ చేసిన విషయం ఈ బేస్లో ఎలిఫెంట్స్ ఉంటాయి. అండ్ ఆ ఎలిఫెంట్స్ని ఎలా డిజైన్ చేశారంటే మొత్తం టెంపుల్ని ఈ ఏనుగులు మోస్తున్నట్లు కనిపించేలాగా సెట్ చేశారు. ఇదే బేస్లో వాల్స్ మీద మహాభారతం ఇంకా రామాయణంలోని స్టోరీస్ని కనిపించేలాగా చెక్కారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అండ్ ఈ పాయింటే కైలాస టెంపుల్ని ఈరోజు మోస్ట్ యూనిక్ అండ్ మోస్ట్ అమేజింగ్ స్ట్రక్చర్ అని చెప్పుకునేలా చేసింది. ఆ పాయింట్ ఏంటంటే ఈ టెంపుల్ రాళ్ళు తీసుకొని వచ్చి ఆ రాళ్ళని ఒకటిగా పెట్టి నిర్మించలేదు. ఒక పెద్ద రాయిని, అదే కొండని తీసుకొని దాన్ని పైనుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చారు. అంటే ఇలా చెక్కుకుంటూ వెళ్ళేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా లేదా ఏదైనా మిస్టేక్ చేసినా దాన్ని సరిచేయడానికి స్కోప్ ఉండదు. ఎందుకో చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కడుతున్నారు, ఆ ఇంట్లో ఒక బెడ్రూమ్ మీకు అంతగా నచ్చలేదు, మీరు దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ టెంపుల్కి ఆ అవకాశం లేదు. అంటే ఎంత పర్ఫెక్ట్గా, ఎంత కాన్సన్ట్రేషన్తో దీని మీద పనిచేసి ఉంటారో ఇమాజిన్ చేసుకోండి. అయితే ఇంత పర్ఫెక్షన్తో ఒక కొండని ఇంత అద్భుతమైన టెంపుల్గా మార్చడం మనుషుల వల్ల కాదు. ఖచ్చితంగా దీన్ని ఏలియన్స్ లేదా డివైన్ పవర్స్ ఉన్న సూపర్ హ్యూమన్స్ నిర్మించి ఉంటారని చాలా మంది అంటూ ఉంటారు. అఫ్ కోర్స్ వీళ్ళు చేసే క్లెయిమ్స్ని సపోర్ట్ చేసే ప్రూఫ్స్ కానీ ఎవిడెన్స్ కానీ ఇప్పటివరకు దొరకలేదు. వీళ్ళు చేసే ఆర్గ్యుమెంట్స్ ఒకటే. ఇంత పర్ఫెక్షన్తో మనుషులు ఇటువంటి టెంపుల్ని నిర్మించడం ఇప్పుడు కూడా కష్టమే. అలాంటిది 1200 సంవత్సరాల క్రితం అంటే ఇంపాసిబుల్. అయితే ఈ టెంపుల్కి ఈ రూపాన్ని ఇచ్చింది మనుషులే అని ప్రూవ్ చేసేలాగా ఆర్కియాలజిస్టులకి ఎవిడెన్స్లు దొరికాయి. ఆ ఎవిడెన్స్లు ఏంటంటే ఈ టెంపుల్ చుట్టూ ఉన్న వాల్, అంటే టెంపుల్ని ఆనుకొని ఉన్న కొండ మీద పూర్వం మనుషులు వాడే టూల్స్కి సంబంధించిన మార్క్స్ ఉన్నాయి. అంతేకాదు టెంపుల్ లోపల ఉన్న శిల్పాల మీద కూడా సుత్తి ఇంకా ఉలితో చెక్కినట్లు గుర్తులు ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు ఇలా ప్రూఫ్స్ చూపించినా కానీ ఈ టెంపుల్ని కట్టింది ఏలియన్సే అనేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో గ్రహం హ్యాన్కాక్ అనే బ్రిటిష్ ఆథర్ ఒకరు. మీరు
ఎన్నైనా చెప్పండి, ఇలాంటి ఒక టెంపుల్ ని కట్టే టెక్నాలజీ 1200 సంవత్సరాల క్రితం మనుషుల దగ్గర లేదు. దీని నిర్మాణంలో ఖచ్చితంగా ఏలియన్స్ హస్తం ఉంది అని ఈ గ్రహం హ్యాన్కాక్ అంటాడనమాట. ఈయన సైడ్ నుంచి వింటే ఇది నిజమే అనిపిస్తుంది, కానీ నిజం ఏంటో తెలియాలంటే మనం చూడాల్సింది ఇండియన్ రాక్ కట్ కన్స్ట్రక్షన్ గురించి. ఇండియాలో రాక్ కట్ ట్రెడిషన్ అనేది ఏన్షియంట్ టైమ్స్ నుండే ఉంది. ఏన్షియంట్ టైమ్స్ అంటే ఈ టెంపుల్ నిర్మించడానికి కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచే ఉంది. ఈ రాక్ కట్ కన్స్ట్రక్షన్ అనేది అటు ఇటుగా ఒక ఆర్ట్ లాంటిదే. అండ్ ఈ ఆర్ట్ ని మన పూర్వీకులు ఎన్నో ఏళ్ళు కష్టపడి డెవలప్ చేశారు, ఏలియన్స్ కాదు. ఈ ఆర్ట్ జనరేషన్ నుంచి జనరేషన్ కి పాస్ అవుతూ వచ్చి ఓవర్ ది టైం ఎవాల్వ్ అయింది. టైం లైన్ ప్రకారం చూసుకుంటే ఇండియాలో రాక్ కట్ అనేది 2300 సంవత్సరాల క్రితం మొదలైంది. మౌర్యన్ సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన సామ్రాట్ అశోక అజీవిక శాఖకి చెందిన కొంతమంది మాంక్స్ కోసం బరాబర్ కేవ్స్ ని తయారు చేపించాడు. ఈ కేవ్స్ ని గ్రానైట్ కొండల్ని చెక్కి తయారు చేపించారు. కేవ్స్ మొత్తం గ్రానైట్ కాబట్టి కేవ్స్ లోపల గోడలు అద్దాల్లాగా స్మూత్ అండ్ షైనీగా ఉండేలా చేపించారు. ఇలా స్మూత్ వాల్స్ ఉండటం వల్ల కేవ్స్ లోపల లైట్ వెళ్ళినప్పుడు కేవ్స్ మొత్తం ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యేది. అంతేకాదు కేవ్స్ లోపల మాంక్స్ మంత్రాలు జపించేటప్పుడు ఆ మంత్రాలు స్పీకర్లో పెట్టినట్లు కేవ్స్ అంతా వినిపించాయి. సో ఆ టైంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకుండా జస్ట్ రాక్ కట్ మెథడ్తో మన ఇండియాలో అలాంటి కన్స్ట్రక్షన్స్ చేశారు. బరాబర్ కేవ్స్ ఒకటే కాదు, 2nd సెంచరీ బీసీ నుంచి 1st సెంచరీ మధ్యలో నిర్మించిన అజంతా కేవ్స్ బుద్ధిస్ట్ మాంక్స్ కి ప్రేయర్ హాల్స్ లాగా పనిచేశాయి. వీటిని కూడా రాక్ కట్ మెథడ్ లోనే చేశారనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే రాక్ కట్ మెథడ్ తో నిర్మించిన ఆర్కిటెక్చర్స్ ఇండియాలో చాలానే ఉన్నాయి. అయితే 7th సెంచరీ వచ్చేసరికి రాక్ కట్ ప్రాసెస్ లో ఒక పెద్ద డెవలప్మెంట్ వచ్చింది. ముందేంటంటే రాక్స్ ని చెక్కి జస్ట్ కేవ్స్ ని లేదా మాంక్స్ ఉండటానికి రూమ్స్ ని తయారు చేసేవాళ్ళు. 7th సెంచరీ వచ్చేసరికి జస్ట్ కేవ్స్ కాకుండా ఒక రాయి నుంచి మొత్తం టెంపుల్స్ ని చెక్కటం మొదలు పెట్టారు. పల్లవన్ డైనాసిటీ రూలర్స్ రాక్ కట్ ప్రాసెస్ తో సింగిల్ రాక్స్ ని చెక్కి 5 టెంపుల్స్ ని నిర్మించారు. వీటిని పంచరథాస్ అంటారు. 8th సెంచరీ వచ్చేసరికి ఇండియాలో రాక్ కట్ ఆర్కిటెక్చర్ పీక్ లో ఉంది. అండ్ ఆ పీక్ టైంలో నిర్మించింది ఈ కైలాస టెంపుల్. వాళ్ళలోని బిగ్గెస్ట్ మోనోలిథిక్ స్ట్రక్చర్ అవడంతో పాటు మోస్ట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కూడా ఇదే. మీరు కైలాస టెంపుల్ ని ఏరియల్ వ్యూ నుంచి చూస్తే ఒకటే రాయి నుంచి చేసిన చాలా కేవ్స్ మీకు కనిపిస్తాయి. ఈ ఏరియాలో మొత్తం 34 కేవ్స్ ఉన్నాయి. అండ్ వీటన్నిటిని కలిపి ఎల్లోరా కేవ్స్ అంటారు. అండ్ ఈ 34 కేవ్స్ లో ఉన్న 16th కేవ్ లో కైలాస టెంపుల్ నిర్మించారు. అండ్ ఆ టెంపుల్ ని చెక్కినప్పుడు 20 lakhs tons వేస్టేజ్ స్టోన్స్ వచ్చాయి. ఇప్పుడు దేన్నైనా చెక్కినప్పుడు వేస్టేజ్ ఉంటుంది కదా, అలా ఈ టెంపుల్ ని చెక్కినప్పుడు 20 లక్షల టన్నుల రాళ్లు వచ్చాయి. మరి ఎలా ఆ 20 లక్షల టన్నుల రాళ్ళని తొలగించారు? అసలు ఎలా ఇంత పెద్ద టెంపుల్ ని ఎవరు ఎలా చెక్కారు? బరోడాలో ఆర్కియాలజిస్టులు తవ్వకాలు చేస్తున్నప్పుడు కొన్ని కాపర్ ప్లేట్స్ దొరికాయి. నార్మల్ కాపర్ ప్లేట్స్ కాదు, వాటి మీద కొన్ని ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఎల్లోరాలో కైలాస టెంపుల్ ని నిర్మించింది రాష్ట్రకూట డైనాసిటీలోని 2nd కింగ్ అయిన కృష్ణరాజా. ఇండియాని పాలించిన గ్రేటెస్ట్ డైనాసిటీస్ లో రాష్ట్రకూట డైనాసిటీ కూడా ఒకటి. వీళ్ళు ఎక్కువగా సదరన్ అండ్ వెస్ట్రన్ ఇండియాని రూల్ చేశారు. సో బరోడాలో దొరికిన కాపర్ ప్లేట్స్ ప్రకారం కైలాస టెంపుల్ ని నిర్మించింది రాష్ట్రకూట డైనాసిటీలో 2nd కింగ్ అయిన కృష్ణరాజా. అయితే కృష్ణరాజా రూల్ 756 CE నుంచి 774 CE, అంటే ఈయన రూల్ చేసింది జస్ట్ 18 సంవత్సరాలే. సో ఆ కాపర్ ప్లేట్ మీద ఉన్న ఇన్స్క్రిప్షన్ నిజమైతే కృష్ణరాజా రూల్ చేసిన 18 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద కైలాస టెంపుల్ని నిర్మించుండాలి. జస్ట్ 18 years లో ఇంత పెద్ద టెంపుల్ని, అది కూడా రాక్ కట్ మెథడ్లో నిర్మించడం అంటే నమ్మడానికి కష్టంగా అనిపిస్తుంది కదా. జర్మన్ ఆర్ట్ హిస్టోరియన్ హెర్మన్ గోట్సీ కైలాస టెంపుల్ని స్టడీ చేసి దీన్ని నిర్మించడానికి మినిమంలో మినిమం 500 సంవత్సరాలు పట్టిందని చెప్పాడు. అండ్ ఇది కృష్ణరాజా రూల్ చేసింది 18 years కాబట్టి ఆయన రూల్లో దీన్ని నిర్మించడం ఇంపాసిబుల్ అని గోట్సీ తన రీసెర్చ్ లో మెన్షన్ చేశాడు. అంతేకాదు గోట్సీ కైలాస టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్స్ ని డీప్ గా స్టడీ చేశాడు. ఈ స్టడీ చేసి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు అనమాట. అదేంటంటే ఈ టెంపుల్లో ఉన్న స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు ఇంకా ఆర్కిటెక్చర్ లో 10 different ఆర్టిస్టిక్ స్టైల్స్ ఉన్నాయంట. మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను చూడండి. కైలాస టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక గజలక్ష్మి స్కల్ప్చర్ ఉంటుంది. అండ్ టెంపుల్ బాటమ్ లో ఎలిఫెంట్ ఇంకా లైన్స్ తో కలిసి ఉన్న ఇంకో స్కల్ప్చర్ ఉంది. ఈ రెండు శిల్పాల ఆర్టిస్టిక్ స్టైల్స్ చాలా డిఫరెంట్ గా ఉందంట. సింపుల్ గా చెప్పాలంటే వీటిని డిఫరెంట్ ఆర్టిస్టులు డిజైన్ చేసినట్లు ఉందని గోట్సీ చెప్పాడు. సో ఇవన్నీ చూసిన గోట్సీ ఒక కంక్లూజన్ కి వచ్చాడు. అదేంటంటే ఇంత పెద్ద టెంపుల్ ని 18 సంవత్సరాల్లో కట్టడం ఇంపాసిబుల్. అండ్ దీంట్లో డిఫరెంట్ ఆర్టిస్టిక్ స్టైల్స్ ని బట్టి చూస్తే దీన్ని ఒక రాజు కాదు, మొత్తం రాష్ట్రకూట డైనాసిటీ రాజులు తమ రూల్లో
టైంలో కట్టి ఉంటారు అని డిక్లేర్ చేశాడు. కైలాస టెంపుల్ కట్టడానికి ఖచ్చితంగా 500 సంవత్సరాలు పట్టుంటుందని 1952లో గోడ్జీ అఫీషియల్గా ఒక థీరీని రిలీజ్ చేశాడు. చాలా సంవత్సరాల వరకు ఎవరు ఈ థీరీని డిబేట్ చేయలేదు, ఎందుకంటే ఆయన దగ్గర లాజిక్స్ ఉన్నాయి. అయితే 1982లో ఇండియన్ హిస్టోరియన్ అండ్ ఆర్కియాలజిస్ట్ మధుకర్ కేశవ్ ధవళికర్ కైలాస టెంపుల్ విషయంలో గోడ్జీ థియరీ తప్పని ప్రూవ్ చేస్తూ కైలాస ది స్టైలిస్టిక్ డెవలప్మెంట్ అండ్ క్రోనాలజీ అనే బుక్ ని రిలీజ్ చేశారు. గోడ్జీ చెప్పినట్లు కైలాస టెంపుల్ ని 500 సంవత్సరాలు కాదు, కేవలం 12 నుంచి 13 సంవత్సరాల్లోనే కట్టారు, అది కూడా కృష్ణరాజా రూల్లోనే అని ధవళికర్ లాజికల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ధవళికర్ చెప్పిన దాని ప్రకారం 756లో రాష్ట్రకూట ఎంపైర్ ని రూల్ చేసే అవకాశం దంటి దుర్గా నుంచి కృష్ణరాజాకి దక్కింది. ఆ తర్వాత ఒక సంవత్సరంకి కృష్ణరాజా చాళుక్య డైనాసిటీలోని కీర్తివర్మన్ II మీద యుద్ధానికి వెళ్ళాడు. ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత పట్టడ్కల్లో చాళుక్య డైనాసిటీ వాళ్ళు నిర్మించిన వీరూపాక్ష టెంపుల్ ని చూశాడు కృష్ణరాజా. ఆయనకి ఆ టెంపుల్ బాగా నచ్చింది. తన రాజ్యంలో కూడా ఇలాంటి టెంపుల్ ఒకటి నిర్మించాలి అని డిసైడ్ అయ్యి వీరూపాక్ష టెంపుల్ నిర్మించిన స్కల్ప్చర్స్ ఇంకా ఆర్కిటెక్ట్స్ ని తనతో పాటు తన రాజ్యానికి తీసుకెళ్లాడు. యుద్ధంలో గెలిచాడు కదా, సో తనకు నచ్చినవి తీసుకుని వెళ్ళొచ్చు. కృష్ణరాజా వీళ్ళని తీసుకుని వెళ్ళాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కృష్ణరాజా తీసుకుని వెళ్ళిన స్కల్ప్చర్స్ ఇంకా ఆర్కిటెక్ట్స్ లో కొంతమంది పల్లవన్ డైనాసిటీకి చెందిన పల్లవన్ ఆర్కిటెక్ట్స్ కూడా ఉన్నారు. ఎలాగైతే కృష్ణరాజా యుద్ధం గెలిచి చాళుక్య నుంచి ఆర్కిటెక్ట్స్ ని తీసుకువెళ్ళాడో, కీర్తివర్మన్ కూడా పల్లవన్ డైనాసిటీ మీద యుద్ధం గెలిచినప్పుడు పల్లవన్ ఆర్కిటెక్ట్స్ ని తన రాజ్యంలోకి తీసుకొని వచ్చాడు. సో ఇప్పుడు కృష్ణరాజా దగ్గర రాష్ట్రకూట, చాళుక్య, పల్లవన్ డైనాసిటీస్ కి చెందిన ఆర్కిటెక్ట్స్ ఇంకా కల్చర్స్ ఉన్నారు. అంటే ఒకే రాజు దగ్గర 3 డిఫరెంట్ డైనాసిటీస్ కి చెందిన ఆర్కిటెక్ట్స్ ఉన్నారు విత్ డిఫరెంట్ ఆర్ట్ స్టైల్స్. సో ఈ 3 డిఫరెంట్ స్టైల్ ఉన్న ఆర్కిటెక్ట్స్ నుంచి ఈ గ్రేట్ కైలాస టెంపుల్ నిర్మాణం జరిగింది. అండ్ అది కూడా సింగిల్ కింగ్ అయిన కృష్ణరాజా రూల్లో. సో గోడ్జీ పాయింట్అవుట్ చేసిన ఒక క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది. ఇంకా నెక్స్ట్ గోడ్జీ రైజ్ చేసిన టైం పీరియడ్ 500 years. కానీ ధవళికర్ చెప్పిన దాని ప్రకారం దీన్ని జస్ట్ 12 to 13 years లో బిల్డ్ చేశారు. కానీ ఎలా 500 years కి 12 years కి చాలా డిఫరెన్స్ ఉంది. అంత తక్కువ టైంలో ఈ టెంపుల్ని ఎలా నిర్మించారు అది తెలుసుకునే ముందు వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించే ఉంటుంది కదా. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. ఏన్షియంట్ ఇండియాలో నిర్మాణాలు ఎలా జరిగేవి అనే దాని గురించి మనసారా అనే ఏన్షియంట్ సాంస్క్రిట్ స్క్రిప్చర్ ఒకటి రాయబడి ఉంది. ధవళికర్ థియరీని ఈ మనసారాలో ఉన్న విషయాలని కలిపి స్టడీ చేసిన తర్వాత కైలాస టెంపుల్ ఎలా కట్టారు అనే దాని గురించి హిస్టోరియన్స్ కి ఒక ఐడియా వచ్చింది. ముందుగా ఎల్లోరాలో ఒక పెద్ద కొండని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్కిటెక్ట్స్ తమ దగ్గర ఉన్న స్పెషల్ టూల్స్ తో ఆ కొండని చిన్నగా కొట్టి సౌండ్స్ విన్నారు. ఆ సౌండ్స్ తోనే వాళ్ళకి అర్థమైపోతుంది ఆ కొండ లోపల గ్యాప్స్ ఉన్నాయా లేవా అని, చెక్కడానికి ఆ కొండ సరిపోతుందని. ఎప్పుడైతే ఆ కొండ 100% కండిషన్ లో ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నారో టెంపుల్ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసుకున్నారు. ఈ బ్లూ ప్రింట్ కొంచెం అటు ఇటుగా వీరూపాక్ష టెంపుల్ లాగా ఉంటుంది, కాకపోతే సైజ్ బాగా పెద్దది. బ్లూ ప్రింట్ రెడీ అయిన తర్వాత చెక్కటం మొదలు పెట్టారు. స్టార్టింగ్ లో కొండని ఎలా చెక్కారంటే కొండ మధ్య భాగంలో ఒక పెద్ద కేక్ షేప్ వచ్చేలాగా చెక్కారు. దీనికోసం కొండకి చిన్న చిన్న హోల్స్ పెట్టి ఆ హోల్స్ లో వుడెన్ పీసెస్ ని పెట్టి ఆ పీసెస్ మీద వాటర్ పోసారు. వాటర్ పోయటం వల్ల ఆ పీసెస్ ఎక్స్పాండ్ అయ్యి కొండలో క్రాక్స్ వచ్చాయి. ఆ క్రాక్స్ ని యూజ్ చేసుకొని కొండని చెక్కారు. చుట్టూ రాళ్ళని తీసేసి మధ్యలో ఒక రెక్టాంగులర్ షేప్ లో ఉన్న కొండని అంతే ఉంచారు. మీరు టెంపుల్ ని చూసుంటే మీకు అర్థం అవుతుంది, ఒక అవుటర్ వాల్ కట్ చేసి లోపల టెంపుల్ ని పెట్టినట్లుంటుంది. సో మధ్యలో ఉన్న ఆ రెక్టాంగులర్ షేప్ కొండని పైనుంచి కిందకి చెక్కుకుంటూ వచ్చారు. అది కూడా టీమ్స్ గా డివైడ్ అయ్యి. ఎలాగంటే ఇప్పుడు అప్పర్ పార్ట్ ని చెక్కిన తర్వాత వేరే టీం వచ్చి దాని మీద శిల్పాలు చెక్కడం స్టార్ట్ చేశారు. ఇలా వర్క్ ని డివైడ్ చేసుకొని 12 to 13 years లోనే వర్క్ కంప్లీట్ చేశారు. ఇక్కడ రైజ్ అయ్యే ఇంకో క్వశ్చన్ ఏంటంటే టెంపుల్ ని చెక్కినప్పుడు దాదాపు 20 లక్షల టన్నుల రాళ్లు వచ్చాయి, వాటిని ఎలా మోసారు? సో హిస్టోరియన్స్ దీనికి కూడా ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అదేంటంటే ఒక వర్కర్ రోజుకి 1 cubic feet ఉన్న రాక్స్ ని ఒకేసారి 4 తీసుకొని బయటకు తీసుకొని వస్తాడనుకుంటే 250 మంది రోజుకి 1000 cubic feet రాక్స్ ని క్లీన్ చేస్తారు. అంటే ఒక ఇయర్ కి 3,65,000 cubic feet రాక్స్ ని క్లీన్ చేస్తారు. సో అలా చూసుకుంటే 20 lakhs tons ఉన్న రాక్స్ ని క్లీన్ చేయడానికి 5-7 years పట్టి ఉండొచ్చు. ఆ కొంతమంది ఇప్పుడు అంటారు ఆ తీసేసిన రాక్స్ ఏమయ్యాయి అనే సిల్లీ క్వశ్చన్ కూడా వేస్తూ ఉంటారు. ఆ రాక్స్ ని వేరే కన్స్ట్రక్షన్ కి యూజ్ చేసి ఉండొచ్చు, లేదా వాటితో ఆ టైంలో రోడ్స్ వేసి ఉండొచ్చు, లేదా 100 ఏళ్ళు అయింది కాబట్టి ఆ రాక్స్ మట్టిలో కలిసి ఎరోడ్ అయిపోయి ఉండొచ్చు. ఏదేమైనా సరే కైలాస టెంపుల్ అనేది మన ఇండియన్స్ కట్టిన గ్రేటెస్ట్ ఆర్కిటెక్చర్. ఆ కట్టిన క్రెడిట్ని ఏలియన్స్కో సూపర్ హ్యూమన్స్కో ఇవ్వటం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. వీడియో మిమ్మల్ని ఎక్సైట్ చేసిందా?
చేస్తే ఒక లైక్ కొట్టండి. ఇంకా ఎక్సైట్ చేస్తే షేర్ చేసి మరింత ఎక్సైటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.